దేశమర్యడి తొట్టరి మూలం ఘనం పంటలు పంటవలెను నరుల చెమటను తడిసి మూలం ఘనం పంటలు పంటవలెను దేశమును ప్రేమించుమన్నా మంచి తెలుసుమన్నా మన అంబేద్కర్ గారి నామస్మరణలో శక్తి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు యొక్క మాల ఆవిష్కరించి మరి అంబేద్కర్ యొక్క విషయాలను కొనియాడినారు. అదే సందర్భంగా మరి మన భారత రాజ్యాంగం మనకి ఒక స్పేషల్ ఇచ్చింది. మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం బుక్ పట్టుకొని భారతదేశం మొత్తం తిరిగిన క్రమంలో సార్తో బారన్న వారు మరి ఈ లోపాచింది. అది రాజ్యాంగం అదే ఆ యొక్క భారత రాజ్యాంగం బుక్ పట్టుకోవడం వల్లనే ఇప్పుడు మనకి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. లేకపోతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు పట్టుకోకపోతే మన భవిష్యత్తు వేరే విధంగా ఉంటుండే. ఆ యొక్క రాజ్యాంగ బుక్ సమాంతర వారు ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనువదించినారు. మరి దాన్ని మన మన మాజీ మంత్రివర్యులు ఓపెన్ చేయాలని కోరుతున్నాను. ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి వారము జగిత్యాల అంబేద్కర్ కూడలిలో నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహారులు అర్పించే విధంగా, వారిని స్మరించుకునే విధంగా ఈరోజు భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు, ప్రజాస్వామ్య మూలాలకు ప్రధానమైనటువంటి ఒక భారత రాజ్యాంగంలో అందించినటువంటి మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. అటువంటి మహాత్ముని స్మరించుకోవటము ప్రతి భారత పౌరుడి యొక్క బాధ్యత మనం భావిస్తాం. భారతదేశంలో ఏదైతుందో ప్రజాస్వామ్యం ఈనాటికి వర్ధిల్లుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగ మూలాలని చెప్పక తప్పదు. మీరు ఒక సామాజిక విప్లవకారుడిగా చెప్పండి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో ఒక సామాజిక విప్లవకారుడిగా నేను వారిని అభివర్ణిస్తున్నాను చెప్పండి. సమాజంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాలు, నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళలు, ఆడబిడ్డలే కానీ, కుల మతాలకు అతీతంగా అందరికీ వారి హక్కులు కల్పింపజేయబడే విధంగా వారి రాజ్యాంగాన్ని ముందుపరచడము ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని కీర్తిస్తున్నాయని చెప్పండి. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయని చెప్పండి. కానీ భారతదేశంతో పటిష్టంగా ఉందని చెప్పారంటే ఇప్పుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి మన రాజ్యాంగ ఫలాలని చెప్పని కూడా చెప్పక తప్పదని చెప్పండి. దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం తెలియదు కాదు. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏదైతున్నదో ప్రజాస్వామ్యయుతంగా పటిష్టంగా ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని ఒక విధంగా విచ్ఛిన్నకరణ చేయాలనేటువంటి కుట్రలు పలుతున్న తరుణంలో యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుందని చెప్పంటే దానికి ఏకైక ఆధారం, ఏకైక స్ఫూర్తి
మరి భారత రాజ్యాంగం దాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ కానీ స్వచ్ఛంద సంస్థలే కానీ ప్రతి భారత పౌరుడు కుల మతాలకు అతీతంగా భారతదేశ ఐక్యత చేయబడటం నిజంగా హర్షించేదగిన విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పాలి. ఇలా పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఇవాళ భారతదేశం ఏదైతుందో శాంతిని కాంక్షించే దేశంగా, భారతదేశము శాంతిని కాంక్షించే దేశంగా మనం చేయదలుచుకున్నటువంటి ఒక ఏ కార్యక్రమమైనా కానీ శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా చేయబడాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతుంది భారతదేశం. కానీ పాకిస్తాన్ ఆ విధంగా కాదు. వాళ్ళకి ఏ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు. వాళ్ళు కేవలం ఆ ఉగ్రముఖలతోనే ఉగ్రవాద దాడులతోనే ఏదో చేయగలుగుతామని చెప్పని భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని చెప్పని నేను పేర్కొంటున్నాను చెప్పాను. రోజు వాస్తవంగా భారతదేశం ఈ ఉగ్రవాద మూకలను అణిచివేయటంలో, పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను అణిచివేయటంలో సఫలీకృతంగా ఉంది. ఇలా భారతదేశం ఏదైతే పై చేయిగా ఉండి కూడా ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ శాంతిని కాంక్షిస్తున్న తరుణంలో యుద్ధ విరమణకు కూడా మనం ముందుకు రావడం జరిగింది. దానికి ఏకైక కారణం ప్రపంచ శాంతి. దానికి ఏకైక కారణం ఏదైతే ప్రపంచ శాంతి. ఇక్కడ శాంతి దూతగా ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన లక్ష్యంగా మనం ముందుకు రావడం జరిగింది. తప్పు ఏదైతుందో దాని పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు వేరే విధంగా కలిస్తే ఇవాళ కేవలం 24 గంటల్లో పాకిస్తాన్ మట్టు పెట్టగలిగే శక్తి ఏదైతుందో భారతదేశం కలిగి ఉందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను చెప్పండి. ఇలా భవిష్యత్తు పరిణామాలు పాకిస్తాన్ ఏదైతుందో ఇదే మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో అని కూడా మనకు తెలియదు కాదు. ఆనాడు 1971లో ఇదే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదం మరి బంగ్లాదేశ్ అంతర యుద్ధం అంత జరిగినప్పుడు ఏదైతుందో దాని అవకాశంగా తీసుకొని ఇక్కడ బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేయబడడంతో పాటుగా పాకిస్తాన్ మెడలు వంచడం జరిగినాయి. మళ్ళీ ఈరోజు అదే సమయం ఆసన్నమైంది. మళ్ళీ అదే పరిస్థితి మనం చూడబోతున్నామని చెప్పండి. మన సమాజ స్థాపకుడు అంబేద్కర్ గారు అని చెప్పండి. అంబేద్కర్ గారు సమాజంలోని కేవలం ఒక దళిత వర్గానికే కాకుండా యావత్ ప్రజానీకానికి యావత్ భారత పౌరులకు ఆదర్శనీయుడు. వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పారు. అలా మనం దూరదృష్టిలో ఏదైతుందో రాష్ట్రాల విభజనే కానీ సరిహద్దుల మార్పిడే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాన్ని చేర్చడంతో ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు సాకారం కావడం జరిగింది అని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు దూరదృష్టి చెప్పని చెప్పాలి తప్పదు. అట్లా ఇవాళ రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు కూడా మరి హక్కుల విధంగా అందరికీ అందించాలనే ఒక లక్ష్యంతో ఏదైతుందో మరి వారు ముందుకు పోవటము, ఇలా దేశంలో వర్గీకరణ కానీ సామాజిక వెనుకబడతనాన్ని గురవుతున్న బలహీన వర్గాల కూడా ఏదైతుందో మరి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారు కూడా రిజర్వేషన్ ఫలాలు కల్పన చేయడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన వాటిగా షెడ్యూల్ 9 అని చెప్పంటారు. షెడ్యూల్ 9 కనుక ఏదైనా మన జగిత్యాల పట్టణంలో ఇలా ప్రజాస్వామ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నల్ల శ్యామ్ గారిని డిగ్రీ కోఆర్డినేటర్ గారిని ఎప్పుడెప్పుడు అభినందిస్తున్నా. వీరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక సమస్య అయినా కానీ మన హక్కుల సాధన కొరకు రాజ్యాంగ ఫలాల పరిరక్షణ కొరకు అని చెప్పంటున్నా. రాజ్యాంగాన్ని విఘాతం కలిగించేటువంటి ఒక ఏ పరిణామాలనైనా ఐక్యంగా ఎదుర్కొంది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు అందరం కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పని కోరుతూ మరి ఈరోజు ఇంత మరి గొప్ప కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకునే విధంగా మరి జోహార్ అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కల్పింపజేసినందుకు మీకందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.